పరమాద్భుతం. వేల కోట్ల మెరుపుల కాంతితో మిరుమిట్లు గొలిపే గొప్ప వెలుగు. జ్వలన దీప్త జ్వాలికా జ్వాల జాజ్వల్య విరాజమానం, జగజ్జేగీయమానం. ఆ వెలుగుకు ఆద్యంతాలు లేవు. భయానక బీభత్సరహితమై శాంతియుత తేజోపుంజరాశిలా ప్రకాశిస్తోంది. అదొక అతీత శక్తి. ఆ శక్తికి మించినది మరొకటి లేదు. అన్నిటికీ ఆ శక్తి కర్త. అన్నీ ఆ అతీత శక్తిలోనే ఉన్నాయి. ఆ శక్తిచే ఆవిర్భవింపబడిన సృష్టిగా అభివర్ణించే విశాల విశ్వంలో వందల కోట్ల సంవత్సరాలకు ముందు ఒక పెద్ద విస్ఫోటనం సంభవించింది. అప్పుడు వెలువడిన శబ్దం విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిగా మారి మరింతగా శబ్దిస్తూ మారుమోగుతోంది. ధ్వని ప్రతిధ్వనుల శబ్ద తరంగపు పరంపరలతో నభోమండలం దద్దరిల్లింది. ఆ విస్ఫోటనంలో వెలువడిన పదార్థాలు నిప్పు ముద్దలుగా, కణాలుగా, అణువులుగా, పరమాణువులుగా విశ్వవ్యాప్తంగా విరజిమ్మబడ్డాయి. అందులో ఒక అణువు భూమి. ఆ అతీత శక్తి భూమికి ప్రసాదించిన వరం పంచభూతాలు: నిప్పు, నీరు, గాలి, నేల, ఆకాశం. ఆ ఆకాశంలో సూర్యచంద్రాదులు, నక్షత్రాలు, గ్రహాలు. సృష్టికర్త మరెన్నో సృష్టించాడు. సృష్టి 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 ఈ సృష్టి అద్భుతం. ఏ వైపు చూసినా పచ్చదైన కొండ కోనలు, కదిలించే అందాలు, మురిపించే జీవాలు, ముద్దొచ్చే జింక పిల్లలు, ఆవాగు వంకలు, తెలియలు సందళ్ళు, నాచుకునే మలి పిల్లలు. నదులెన్నో ఉన్నాయి, సంద్రాలు ఉన్నాయి విశాలమైన మనిలో. దేవుని సృష్టిలోన అద్భుతాలు ఎన్నెన్నో. ఈ సృష్టి అద్భుతం. ఏ వైపు చూసినా పచ్చనైన కొండ కోనలు, కదిలించే అందాలు, మురిపించే జీవాలు, ముద్దొచ్చే జింక పిల్లలు. సృష్టి 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 ఈ సృష్టి అద్భుతం. ఏ వైపు చూసినా పచ్చదైన కొండ కోనలు, కదిలించే అందాలు, మురిపించే జీవాలు, ముద్దొచ్చే జింక పిల్లలు, ఆవాగు వంకలు, తెలియలు సందళ్ళు, నాచుకునే మలి పిల్లలు. నదులెన్నో ఉన్నాయి, సంద్రాలు ఉన్నాయి విశాలమైన మనిలో. దేవుని సృష్టిలోన అద్భుతాలు ఎన్నెన్నో. ఈ సృష్టి అద్భుతం. ఏ వైపు చూసినా పచ్చనైన కొండ కోనలు, కదిలించే అందాలు, మురిపించే జీవాలు, ముద్దొచ్చే జింక పిల్లలు, ఆవాగు వంకలు, తెలియలు సందళ్ళు, నాచుకునే మలి పిల్లలు. నదులెన్నో ఉన్నాయి, సంద్రాలు ఉన్నాయి విశాలమైన మనిలో. దేవుని సృష్టిలోన అద్భుతాలు ఎన్నెన్నో. ఈ సృష్టి అద్భుతం. ఏ వైపు చూసినా పచ్చనైన కొండ కోనలు, కదిలించే అందాలు, మురిపించే జీవాలు, ముద్దొచ్చే జింక పిల్లలు.
దట్టమైన అడవులు, అందులో ఎన్నో జాతుల ఫలవృక్షాలు, నదులు, కొండ కోనలు, పశుపక్ష్యాదులు, ఎడారులు ఎన్నో. కానీ ఆయనకు ఏదో అసంతృప్తి, ఏదో వెలితి, మరేదో కావాలి. సృష్టి పరిపూర్తి కాలేదనిపించింది. తెలివి, వివేకం, విచక్షణ మరెన్నో కలబోసిన మహత్తర ప్రాణిని సృష్టించాలని సంకల్పించాడు. ఆ ప్రాణి తనకు విశ్వాసిగా ఉండాలని ఆశించాడు. ఈ గాలి, నీరు, నేల, నేలపై నెలకొన్న వృక్ష సంపద, జంతుజాలం, నీటిలో సంచరించే జలచరాలు అన్నీ ఆ ప్రాణి కొరకే అని శాసించాడు. ఇన్ని భావాల మేలు కలయికతో సృష్టించిన మహత్తర క్షణం మానవ ఆవిర్భావం.
వెళ్ళకు. దేవుడు పిలుస్తున్నాడు. రా రా రా. నువ్వు ఎర్ర సముద్రంలో వెళ్ళకు. దేవుడు దూతలుగా చెప్తున్నాం. మా మాట విని మా వెంటరా. దేవా, మీ ఆజ్ఞ ప్రకారం లిలిని తిరిగి రమ్మని నాకు చెప్పాను. ఎంత చెప్పినా వెళ్ళకుండా ఎర్ర సముద్రం వైపు వెళ్ళిపోయింది. ఆదాం, లిలిత్ లేదని చింతిస్తున్నావా? విచారించకు ఆదాం. నిన్ను విడిచిపోకుండా ఎల్లప్పుడూ నీతో ఉండుటకు గాను నీ పక్కటెముక నుంచి స్త్రీని సృష్టిస్తున్నాను. ఈమె నీలోని సగభాగం. ఇక ముందెప్పుడూ నిన్ను విడిచి వెళ్ళదు. మీరు ఒకరికొకరు ఆప్యాయంగా, అన్యోన్యంగా, కలసిమెలసి హాయిగా ఉండండి. ఈ ప్రపంచమంతా మీదే. సముద్రంలోని చేపలు, ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద ఉన్న ప్రతి జీవి, ప్రతి చెట్టు ఫలాలు సమస్తము మీ కొరకే. అదిగో అటు చూడండి. మీరు స్వేచ్ఛగా తిరుగుటకు సకల ఫలవృక్షాలతో నిండిన ఏథేను వనాన్ని ప్రసాదిస్తున్నాను. ఆ వనంలో సంచరిస్తూ సుఖశాంతులతో హాయిగా, ఆనందంగా జీవితాన్ని గడపండి. ఈమె పేరు అవ్వ. ఈమె నీలోని సగభాగం. ఇక ముందెప్పుడూ నిన్ను విడిచి వెళ్ళదు. మీరు ఒకరికొకరు ఆప్యాయంగా, అన్యోన్యంగా, కలసిమెలసి హాయిగా ఉంటారు. ఈ నిమిషం నుండి మీ ఇద్దరి పేర్లు ఆదాం, అవ్వ. ఈ ప్రపంచమంతా మీదే. సముద్రంలో చేపలు, ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద ఉన్న ప్రతి జీవి ప్రతి చెట్టుకు కాసే పళ్ళు, ఫలాలు అన్నీ మీవే. అదుగో అటు చూడండి. మీరు స్వేచ్ఛగా తిరుగుటకు అందమైన ఏదేను వనాన్ని ప్రసాదిస్తున్నాను. ఆ వనంలో స్వేచ్ఛగా, ఆనందంగా జీవించండి.
Thank you.
వరముగా ఇచ్చాడు దేవుడు, సృష్టికే వరముగా ఇచ్చాడు దేవుడు, కళ్ళ కపటం లేని జీవుడు, సంతతి శ్రీకారుడు. పచ్చనైన ప్రకృతిలో అందమైన అడవిలో కల్మషం లేని జీవులు ముద్దు ముద్దుగా సాగెను. ఆగండి, ఈ వనంలో ఏ వృక్ష ఫలాలనైనా తినండి, కానీ ఆ వృక్ష ఫలాలని మాత్రం తినవద్దు. ఆ చెట్టు ఫలాన్ని తిన్నారంటే మీకు కోరికలు పెరుగుతాయి, దాంతో అశాంతి పాలవుతారు. నా మాట కాదని తింటే మీ ఇద్దరికీ మరణం తప్పదు. అవ్వా, దేవుడు చెప్పిన మాటలు నమ్మకు. మిమ్మల్ని అమాయకుల్ని చేసి దేవుడు ఆడుకుంటున్నాడు. మీరు కనుక ఈ చెట్టు ఫలాలు తింటే దేవుడి కన్నా తెలివి గలవారవుతారని దేవుడికి ఈర్ష్య. అందుకే దేవుడు ఈ ఫలాలను తినవద్దని చెప్తున్నాడు. అబ్బా, ఆ ఫలాన్ని తినొద్దు. ఆ సైతాన్ మాయ మాటలు నమ్మి ఆ పండును తిన్నారంటే మీ చావును మీరే కొని తెచ్చుకున్నట్లే. అవ్వా, దేవుడు చెప్పిన మాటలు నమ్మొద్దు. దేవుడు మీతో అబద్ధం చెప్తున్నాడు. వద్దవ్వా, సైతాన్ చెప్పే మాటలు నమ్మకు. అవి మీకు అపకారం చేస్తాయి. నేను మీ మేలు కోరి చెప్తున్నాను. వెనుతిరిగి వెళ్ళిపోండి. అవ్వా, నా మాట వినకుండా వెళ్ళిపోతున్నారా? మీరిరువురు ఆ ఫలాన్ని తినే వరకు మిమ్మల్ని నేను వదిలిపెట్టను. వద్దవ్వా, ఆ సైతాన్ ఎంత చెప్పినా దాని మాటలు వినకండి. వెళ్ళిపోండి. అవ్వా, ఆ ఫలాన్ని తినేంత వరకు నిన్ను వదిలిపెట్టను. అవ్వా, దేవుడు చెప్పిన మాట నమ్మొద్దు. నీకు నా నుండి విముక్తి కావాలంటే వెంటనే ఆ ఫలాన్ని తిను.
మీరెవరు స్వర్గలోక ప్రాప్తి పొందుతారు. అబ్బా, సైతాన్ నిన్ను ఎంత బాధ పెట్టినా నువ్వు మాత్రం ఆ ఫలాన్ని తినవద్దు. ఒకవేళ సైతాన్ పెట్టే బాధలను తట్టుకోలేక ఆ ఫలాన్ని కనుక తింటే నీ ఇరువురికి మరణం తప్పదు, మరణం తప్పదు. త్వరగా తిను, ఆ ఫలాన్ని తిను, త్వరగా తిను, 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 త్వరగా ఆ ఫలాన్ని తిను, తిను. అవ్వా, ఆ ఫలాన్ని తింటే మీకు స్వర్గం కాదు, నరకం ప్రాప్తిస్తుంది, నరకం ప్రాప్తిస్తుంది. నువ్వు సృష్టించిన అవ్వాదాములు మాయ చేసి ఈ ఫలాన్ని తినిపించి వాళ్లతో తప్పు చేయించి ఇక నుంచి వాళ్ళు నా బాలికలు. నువ్వెన్ని చెప్పినా ఇక నీ మాటలు వినరు. సైతాన్, వాళ్ళు చేసిన తప్పు తెలుసుకుంటారు, మళ్ళీ వారిరువురు నన్ను ఆశ్రయిస్తారు. పిచ్చి సైతాన్, ఈ సృష్టిలో మంచి చెడు, సత్యం అసత్యం, పేదవాడు ధనవంతుడు, ఇలా ఎవరైనా వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ మంచి చెడ్డలను నేను చూస్తాను.
గాలి అద్భుతం, ఈ సృష్టి ఇంకా అద్భుతం. కదిలించే అందాలు, మురిపించే జీవాలు, ముద్దొచ్చే జింక పిల్లలు. అవినేసే పాఠాలు, అమూగ మురిపాలు, చూసారు నాటి మనుషులు. నేర్చిన పాఠాలు, ప్రేమ కలాపాలు, వేసిరి బ్రతుక్కి మార్గాలు. ఈ మానవాళి మనుగడకే శ్రీకారం చుట్టారు. ఈ నేల అద్భుతం, ఈ గాలి అద్భుతం, ఈ సృష్టి ఇంకా అద్భుతం. కదిలించే అందాలు, సృష్టి అద్భుతం, ఏ వైపు చూసినా పచ్చదైన కొండ కోనలు. కదిలించే అందాలు, మురిపించే జీవాలు, ముద్దొచ్చే జింక పిల్లలు. ఆవాగు వంకలు, తెలియని సందళ్ళు, నాచుకునే మలి పిల్లలు. నదులెన్నో ఉన్నాయి, సంద్రాలు ఉన్నాయి, విశాలమైన మనిలో. దేవుని సృష్టిలోన అద్భుతాలు ఎన్నెన్నో. సృష్టి అద్భుతం, ఏ వైపు చూసినా పచ్చనైన కొండ కోనలు. కదిలించే అందాలు, మురిపించే జీవాలు, ముద్దొచ్చే జింక పిల్లలు. ఈ గాలి అద్భుతం, ఈ సృష్టి ఇంకా అద్భుతం. కదిలించే అందాలు, మురిపించే జీవాలు, ముద్దొచ్చే జింక పిల్లలు. అవలేసే పాఠాలు, అమూగ మురిపాలు, చూసారు నాటి మనుషులు. నేర్చిన పాఠాలు, ప్రేమ కలాపాలు, వేసిరి బ్రతుక్కి మార్గాలు.
బంగారం చుట్టారు. ఈ నేల అద్భుతం, ఈ గాలి అద్భుతం, ఈ సృష్టి ఇంకా అద్భుతం. నా పిలుపు విని ఎంతో ఆనందంగా నా ఎదుట నిలబడి నా మాటలు వినేవారు. కానీ ఇప్పుడు మీరు తప్పు చేశారని తెలుసుకుని సిగ్గుతో నన్ను చూసి దాక్కున్నారు. ఆదాం, నీ జీవితాంతం ఎంతో ప్రయాసతో ఈ నేలను దున్ని పండించి
దాని నుండి వచ్చిన పంటను తింటారు. ఎల్లప్పుడూ కష్టాలతో మునిగి తేలుతూ ఉంటారు. ఆదాం, నేను తినవద్దని నిన్ను ఆజ్ఞాపించినా నీవు నీ భార్య మాట విని ఆ వృక్ష ఫలాలను తిన్నావు. ఆ మరుక్షణం నుండి మీరు నా ప్రేమను కోల్పోయారు. సమస్త భూమండలం అశాంతి పాలైంది. కోరి కష్టాలు తెచ్చుతున్నారు. అవ్వా, నీవు చేసిన తప్పుకి ఎంతో ప్రయాసకు లోనై నీవు ప్రసవ వేదనతో బాధపడుతూ పిల్లలకు తల్లివవుతావు. నీ భర్త ఎడల ప్రేమ అభిమానం పెరుగుతాయి. ఇక నుండి మీరు ఈ చర్మపు దుస్తులు ధరించండి. తల్లడిల్లిపోకమ్మ తల్లై ఒలిలారా అమ్మగా మారుతున్నావు నీవు తల్లిగా మారుతున్నావు
ఆ దేవుని మాటలు వీడిన మీరు తప్పు చేసిరి, ఆ సృష్టికర్తనే కాదని మీరు దారి తప్పిరి. ఆశలు పెంచుకొని కోరికలు తీర్చుకొని, ఆశలు పెంచుకొని కోరికలు తీర్చుకొని దైవం ముందు దోషులయ్యారు, దైవం ముందు దోషులయ్యారు. తల్లడిల్లిపోకమ్మా తల్లై ఉయ్యాలా, అమ్మగా మారుతున్నావు నీవు, తల్లిగా మారుతున్నావు. నిన్ను సృష్టించిన సృష్టికర్తకు అమ్మలేదుగా, నువ్వు జన్మనిచ్చిన నీ బిడ్డకు అమ్మ నీవుగా. అమ్మలేని దేవుడు అమ్మగా నీకు, అమ్మలేని దేవుడు అమ్మగా నీకు విడిపోని వరమునిచ్చాడు, విడిపోని వరమునిచ్చాడు. తల్లడిల్లిపోకమ్మ తల్లై ఉయ్యాలా, అమ్మగా మారుతున్నావు నీవు, తల్లిగా మారుతున్నావు. అమ్మలేని దేవుడు అమ్మగా నీకు,
అమ్మ లేని దేవుడు అమ్మగా నీకు విడిపోని వరమునిచ్చాడు, విడిపోని వరమునిచ్చాడు. ఇక నుండి మీరిరువురు ఈ ఏదేను వనాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి. మీరిరువురు ఏ మట్టి నుండైతే పుట్టారో ఆ మట్టినే సేద్యం చేసుకుని బ్రతకండి. తక్షణం ఈ వనాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. సృష్టి అద్భుతం, ఏ వైపు చూసినా పచ్చదైన కొండ కోనలు, కదిలించే అందాలు, మురిపించే జీవాలు, ముద్దొచ్చే జింక పిల్లలు, ఆవాగు వంకలు, చలియేలు సందళ్ళు, నాజూకునే మలి పిల్లలు, నదులెన్నో ఉన్నాయి, సంద్రాలు ఉన్నాయి, విశాలమైన మనిలో దేవుని సృష్టిలో నా అద్భుతాలు ఎన్నెన్నో. ఈ సృష్టి అద్భుతం,
ఏ వైపు చూసినా పచ్చనైన కొండ కోనలు, కదిలించే అందాలు, మురిపించే జీవాలు, ముద్దొచ్చే జింక పిల్లలు. సృష్టికర్త సృష్టించిన ఆది మానవుని నుండి నేటి మానవునిగా మారి సుఖాలు పెంచుకున్నాడు. ఆ విధంగా అవతరించిన మనిషి కోటానుకోట్లుగా ఎదిగిపోయాడు. భగవంతుడు తన కొరకు ఏర్పరిచిన వాటిని అనుభవిస్తూ నాగరికంగా మానవుడు చాలా ఎదిగాడు. విద్యా వైజ్ఞానిక రంగాల్లో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాడు. ప్రకృతి శక్తుల్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. జీవనానికి కావలసినవన్నీ సమకూర్చాడు. మరెన్నో కావాలని ఆరాటపడుతూ మరింతగా పరిశోధనలు చేస్తున్నాడు. సృష్టికి ప్రతి సృష్టి చేయగల శక్తిని సమకూర్చుకున్నాడు. ఇన్ని సాధించిన మానవుడు సృష్టికర్త సృష్టించిన ఆది మానవుని నుండి నేటి మానవునిగా మారి సుఖాలు పెంచుకున్నాడు. విద్యా వైజ్ఞానికంగా తెలివిని పెంచి సృష్టికే ప్రతి సృష్టిని చేసేస్తున్నాడు. అంబరాన్ని తాకేస్తూ చుక్కల్ని చుట్టేస్తూ ఆ చంద్రతారాతో జయించి వచ్చినాడు. సృష్టికర్తనే శాసించి మనిషి స్వార్థాన్ని పెంచుకున్నాడు. ప్రకృతి శక్తుల విలయ తాండవం ముందు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఓడిపోతూనే
అగ్నిపర్వతాల విస్ఫోటనం, భూకంపాలు సృష్టించే వినాశనం, ఉప్పెనల విలయతాండవం వీటిని అరికట్టలేకపోతుంది. ఇవి కాక తన చేతులారా మరిన్ని ప్రమాదాలని కొని తెచ్చుకుంది. ఎయిడ్స్, క్యాన్సర్, మరెన్నో. అవలలు తెరిచిన వాతావరణ కాలుష్యం కాటేసి కబళించాలని చూస్తోంది. గాలి, నీరు, నేల, అంతా కలుషితం. ఇది మనిషి తన చేతులారా కొని తెచ్చుకున్న కొరివి. యంత్రాల హోరుతో, వాటి నుండి వెలువడే విషవాయువుల పొగతో నిండిపోయిన భూమండలం రోదసిలోని పగిలిన ఓజోన్ పొర గుండా వెలువడే విషపూరితమైన సూర్యకిరణాలతో విలవిలలాడుతుంది. ధ్రువ ప్రాంతాల్లో గడ్డకట్టిన మంచు కరిగి నీరై ప్రపంచాన్ని ముంచెత్తుతుంది. వేదం చెప్పేది శాంతి, ఖురాను పలికేది శాంతి, బైబిల్ బోధించేది శాంతి. మరి మనకెందుకు అశాంతి? ఈ కులాలు, మతాలు అన్నీ మనం సృష్టించుకున్నవే తప్ప సృష్టికర్త దృష్టిలో అందరూ సమానులు. ఆయనకి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. మత భేదాలు పెంచుకున్న ఈ మనిషి స్వార్థాన్ని పెంచుకున్నాడు, తన దారి మార్చుకున్నాడు. ఈ సృష్టిని అంతం చేసే వాటిని కనుగొన్నాడు. తను అజ్ఞానంలో ఆనందంగా తేలుతున్నాడు. మారణ హోమాలు, హింసాకాండలు, మారణ హోమాలు, హింసాకాండలు సాగుతున్నాడు. ఈ మనిషి చివరికి ఏమవుతాడు? కుల మత భేదాలు పెంచుకున్న ఈ మనిషి స్వార్థాన్ని పెంచుకున్నాడు, తన దారి మార్చుకున్నాడు. మత భేదాలు పెంచుకున్న ఈ మనిషి స్వార్థాన్ని పెంచుకున్నాడు, తన దారి మార్చుకున్నాడు. ఈ సృష్టిని అంతం చేసే వాటిని కనుగొన్నాడు. తను అజ్ఞానంలో ఆనందంగా తేలుతున్నాడు. మారణ హోమాలు, హింసాకాండలు, మారణ హోమాలు, హింసాకాండలు సాగుతున్నాడు. ఈ మనిషి చివరికి ఏమవుతాడు? నీ మతం కంటే నా మతం గొప్పది, నా మతం కంటే నీ మతం తక్కువ అనే మూర్ఖత్వంతో పోట్లాడుకుంటూ ప్రపంచ వినాశనానికి మనమే కారకులమవుతున్నాం. అనుక్షణం భయానక వాతావరణంలో దిక్కుదిక్కుమంటూ బ్రతుకుతున్నాం. మనిషిలోని సైతాన్ సృష్టించిన మరొక తొలిముప్పు అణుబాంబు. అణు విస్ఫోటనపు శబ్దాలతో దద్దరిల్లుతూ ఈ ప్రపంచాన్ని అణుధూళి ఆవరించిందంటే ఈ ప్రకృతి, ఈ ప్రాణికోటి, ఈ భూమి అన్నీ సర్వనాశనం. ఆ ఆలోచనలు మనకు కులమత వైషమ్యాలతో పెరుగుతున్న మారణకాండను ఆపుదాం. చిలికి చిలికి గాలివానగా మారుతున్న ఈ మత వైషమ్యాలతో ఈ ప్రపంచమంతా వినాశనమయ్యేట్లు కనిపిస్తోంది. మితిమీరిన జ్ఞానంతో సంపాదించిన అణుబాంబు, న్యూక్లియర్ బాంబులు అజ్ఞానంగా మారి ఈ నేలను, సమస్త జీవరాశిని బూడిదగా మార్చకముందే మనం హింసను వీడి మత కలహాలను మాని అన్ని మతాల సారాంశం ఒకటేనని తెలుసుకొని శాంతియుత జీవనాన్ని సాగిద్దాం. మనిషి మనిషిని ప్రేమిస్తూ అహింసా సత్యాలను శాశ్వతం చేస్తూ
దైవదత్తమైన ఈ ప్రపంచాన్ని పరిరక్షిద్దాం. పర్యావరణ పరిరక్షణ మన ప్రధాన కర్తవ్యంగా భావిద్దాం. కులమత భాషా ప్రాంతీయ తత్వాలు వద్దు. ప్రపంచమంతా ఒకటే సౌధం, మనుషులంతా ఒకే కుటుంబం. శాంతి, శాంతి, శాంతి.